గులాబీ మొక్కలకి ఇది ఒక్క స్పూన్ ఇవ్వండి చాలు చెట్టు నిండా పువ్వులు పూస్తాయి అండ్ కొత్త చిగులు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయండి. చాలామంది గులాబీ చెట్టు పెంచుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ అది మన ఇంటి దగ్గర నర్సరీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాటికి ఉన్న మొక్కల వరకే పూసి తర్వాత చెట్టు ఎండిపోతుంది అని చాలామంది అంటూ ఉంటారండి. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ ఒక్క స్పూన్ ఇవ్వండి, మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గులాబీ చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అంటే, అదేవిధంగా పువ్వులు కూడా చాలా పువ్వులు పూస్తాయండి. ప్రతిరోజు 4-5 పువ్వులు పూస్తాయి అన్నమాట. ఇలా పూయటానికి మాత్రం నేను కంపల్సరిగా జాగ్రత్తలు అయితే తీసుకుంటానండి. వీటికి ఆ జాగ్రత్తలు ఏంటి అంటే, ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలండి. ముఖ్యంగా గులాబీ చెట్టు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ అండి. మనకి పువ్వు పూసిన దగ్గర నుంచి ఒక 2 to 3 ఇంచెస్ వరకు కట్ చేయాలి. ఓన్లీ పువ్వు వరకే కాకుండా అక్కడి నుంచి ఒక 2 to 3 ఇంచెస్ వరకు ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మీకు మొగ్గలు రావట్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా కంటిన్యూగా ప్రూనింగ్ చేస్తూ ఉండండి. ఒక 2 ఇంచెస్ అంత మందము ప్రూనింగ్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటేనే మనకి మొగ్గలు వస్తాయండి. మనకి పువ్వు పూసిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ వరకు మనం చెట్టున ఉంచి తర్వాత అయితే కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఉంచామంటే చెట్టులో ఉన్న బలం మొత్తం ఆ పువ్వు తీసేసుకొని చెట్టు అయితే డల్ అయిపోతుంది. ఇలా కాకుండా అయితే చెట్టుని ఎప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. సాయిల్ కూడా లూజ్ చేస్తూ ఉండాలండి. మనకి గులాబీ మొక్కకి వాటర్ విషయంకి వస్తే వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా లిమిట్గా చూసుకోవాలండి. మాయిశ్చర్గా ఉండాలి, కానీ మరీ ఓవర్ వాటర్ అయితే ఇవ్వకూడదు. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఇవి మనకి కిచెన్లో దొరికేవేనండి. ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన గులాబీ మొక్కల్ని మన కొన్ని సంవత్సరాల పాటుకు మనం బ్రతికించుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎగ్ షెల్స్ అండి. ఇవి ఉడకపెట్టినవి కాదు, మనకి ఎగ్ ఫ్రైకి కానీ ఆమ్లెట్కి కానీ యూస్ చేస్తాం కదా, అవి ఎగ్షెల్స్. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పొట్టు అండి. తొక్కలు కాదు, తొక్కలు వేయకూడదండి, ఉల్లిపాయ పొట్టు అనమాట. ఇది మనము ఉల్లిపాయలు అమ్మే వాళ్ళ దగ్గర అడిగితే మనకి ఫ్రీగానే ఇస్తారు. మీరైతే తెచ్చిపెట్టుకోండి. అన్ని రకాల పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండి. మనకి టీ పెట్టుకున్న తర్వాత అది మనం వాష్ చేసుకొని ఎండపెట్టుకోవాలి. ఫ్రెష్ టీ పౌడర్ కూడా తీసుకోవచ్చండి. అంటే లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెష్ టీ పౌడర్, నేను చూస్తున్నారు కదండి ఇంత క్వాంటిటీలో నేను తీసుకొని బాగా కడిగి ఎండపెట్టుకున్నాను. ప్రతిరోజు వచ్చే టీ పౌడర్ నేను ఇట్లా ఎండపెట్టుకుంటూ ఉంటాను. దీనిలో ఎటువంటి తడి ఉండకూడదండి, బాగా ఎండపెట్టుకోవాలి. తడి ఉండడం వల్ల ఏంటంటే ఫంగస్ వస్తుంది. దీనివల్ల మనకి మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మనం చేసేస్తున్నాము అని కాకుండా పూల మొక్కల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్షెల్స్లో కూడా ఒక లోపల ఒక వైట్ పార్ట్ ఉంటుంది. మీకు వీలైతే మాత్రం అది తీసేయడానికి ట్రై చేయండి. లేదు అంటే ఒకసారి కడగండి, వాటిని కడిగి ఎండలో ఎండపెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ పౌడర్ మనం కుండీలలో వేసినా సరే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఆ నీచు వాసన వస్తే చీమలు పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఒక్కసారి పెట్టేశారంటే కొన్ని నెలల పాటు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఉల్లిపాయ పొట్టేసుకున్నాను. నెక్స్ట్ గుడ్ల తొక్కలండి. గుడ్ల తొక్కని కొంచెం నలిపినట్టు చేసి వేసుకోండి. అదేవిధంగా వేసేయకుండా కొంచెం మనం చేత్తోని ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. మొత్తం వీటిని గ్రైండ్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నారంటే మాత్రం వారానికి ఒకసారి అన్ని పూల మొక్కలకండి, మనకి గులాబీలకి, చామంతులకి, మందారాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. టీ పౌడర్ మాత్రం క్వాంటిటీ చెప్పాలంటే నేను ఒక 4 గుడ్లు తీసుకున్నానండి. 4 గుడ్ల తొక్కలు, ఒక గుప్పెడు వచ్చేసి ఉల్లిపాయ పొట్టు. దీనికి మీరు ఫ్రెష్ టీ పౌడర్ వాడుతుంటే మాత్రం 1 స్పూన్ మాత్రమే టీ పౌడర్ వేసుకోండి. ఇది వాడిన టీ పౌడర్ కాబట్టి నేను ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఫ్రెష్ది సరే టీ పౌడర్ లేదు అనుకుంటే మాత్రం కాఫీ పౌడర్ కూడా యూస్ చేయొచ్చండి. రెండు సమానంగానే పనిచేస్తాయండి మనకి పువ్వులు రావడానికి. కాబట్టి ఈ మూడిటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కూడా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు. ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేసుకొని నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మనము ఎన్ని నెలలైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. వీటిని చాలా బాగా ఉపయోగపడుతుంది. మొగ్గలు రాలే సమస్య కానీ మళ్ళీ ఆకులు కూడా పండుబండి రాలిపోతూ ఉంటాయి గులాబీ మొక్కలకు కానీ మందార మొక్కలకు కానీ. ఇలా పండుబండి రాలే సమస్య అయితే తగ్గుతుంది. దీనిలో వచ్చేసి మనకి ఎగ్షెల్స్లో వచ్చేసి కాల్షియం దొరుకుతుంది. వీటి వల్ల మొగ్గలు రాలిపోకుండా చాలా హెల్దీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ టీ పౌడర్లో నైట్రోజన్ లభిస్తుందండి. ఈ నైట్రోజన్ వల్ల ఏంటంటే కొత్త చిగుళ్ళు రావడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పొట్టు మనకి మంచి కలర్ తీసుకొస్తుందండి పువ్వులకి. కొన్ని పువ్వులు చూడండి
వాటి కలర్ కంటే కూడా కొంచెం పాలిపోయినట్టు ఉంటాయన్నమాట. అలా రాకుండా ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వచ్చేసేయండి మనం కుండీలలో ఇచ్చేసుకుందాము. కుండీలలో ఇచ్చుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం ఏమైనా పిచ్చి మొక్కలు అట్లాంటివి ఉంటే ఎప్పటికప్పుడు తీసేసుకోండి. ఎందుకంటే మనం ఇచ్చిన ఫర్టిలైజరు ఆ బలమే ఆ మొక్కలు తీసేసుకొని మన మెయిన్ మొక్కకి అందివ్వకుండా చేస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మట్టిని లూజ్ చేస్తూ ఉండండి. అంటే మనం ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పటికప్పుడు కుండీలలో కాబట్టి మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. నేలలో అయినా సరే దాని చుట్టూ కొంచెము మనం లూజ్ చేస్తూ ఉంటే కొంచెం ఎయిర్ అనేది తగులుతూ ఉంటుంది వేర్లకి. ఇలా తగలడం వల్ల వేరు కుళ్ళే ఛాన్స్ అనేది ఉండదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మట్టిని మొత్తం లూజ్ చేసుకుంటున్నాను. లూజ్ చేసుకున్న తర్వాతే పౌడర్ ఇవ్వండి. మనం పైన పైన వేసాము అంటే అది ఎండకి ఎక్స్పోజ్ అయ్యి వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఉండవన్నమాట. న్యూట్రియంట్స్ అన్నీ మొక్కకి అందవు. కాబట్టి మట్టిని కొంచెం ఒక 1 ఇంచ్ అంతా లూజ్ చేసుకొని కాండంకి దూరంగా అండి, మన మొక్కకి దూరంగా అనమాట. మన మొక్క దగ్గర మదర్ రూట్ ఉంటుందండి, తల్లి వేరు ఉంటుంది. దానికి కానీ ఏమన్నా కొంచెం తగిలిందంటే కొంచెం షాక్కి గురవుతుంది. కాబట్టి కొంచెం దూరంగా వేయాలి. కుండి చుట్టూ వేయండి. ఏ ఫర్టిలైజర్ అయినా సరే ఇదే కదండి, ఏదైనా కుండి చుట్టూరు వేయండి. కాండం కూడా చాలా బలంగా తయారవుతుంది ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి నేను మందారం మొక్కకి ఇస్తున్నానండి. చూస్తున్నారు కదా, అన్ని కుండీలలో ఇచ్చే ముందు లూజ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి కప్పేసుకోవాలి. మళ్ళీ మట్టిని అట్లానే వదిలేకుండా మట్టిని కప్పేసుకోవాలి. మీరు ఇంత ఇవ్వలేను అన్న వాళ్ళైతే కొంచెం వాటర్లో 1 గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ వేసి వాటర్లో మిక్స్ చేసి కూడా ఇచ్చేయచ్చండి. అది కూడా చాలా మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అనమాట. ఇలా పౌడర్ ఫామ్లో ఇవ్వలేము అనుకుంటే లిక్విడ్ ఫామ్ వచ్చేసి ఇది 1 గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ మిక్స్ చేసి మన మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేను మట్టి అయితే తీసుకున్న మట్టి మొత్తము ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసుకున్నాను. వాటరింగ్ అయితే కంపల్సరీగా చేయాలండి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత. అది కూడా మరీ కారిపోయేటట్టు కుండీలలో నిండిపోయేటట్టు కాకుండా లిమిట్గా వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఇంత పెద్ద కుండీలకు కూడా నేను తక్కువ వాటర్ ఇస్తున్నా. చిగుర్లు చూడండి ఎంత బాగా స్టార్ట్ అవుతాయంటే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, నాకైతే చెట్టు నిండా చిగుర్లు స్టార్ట్ అయినాయండి. మంచిగా నైట్రోజన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న మొక్కలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అన్ని పూల మొక్కలకి ఇచ్చేసుకున్నానండి నేనైతే. చూస్తున్నారు, వాటర్ కూడా ఇచ్చేసాను. అన్ని పూల మొక్కలకి వారానికి ఒక్కసారి తప్పకుండా ఇస్తూ ఉండండి. ఒకేసారి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నారంటే మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు అనమాట. వారానికి ఒకసారి 1 టీ స్పూన్ ఇచ్చేసి వాటర్ ఇచ్చేసుకోవడమే. కొంచెం క్వాంటిటీ అయితే మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఒకేసారి ఒక పెద్ద డబ్బాకి చేసి పెట్టుకుంటాను. అన్ని మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. నేను ఇవే కాకుండా పండ్ల మొక్కలకు కూడా ఇచ్చేస్తూ ఉంటానండి. పండ్ల మొక్కలు కూడా పూత పిందె వచ్చి రాలిపోతూ ఉంటుంది కదా, వాటికి కూడా ఇచ్చేస్తూ ఉంటాను పూత పిందె నిలబడడానికి. కాండం కూడా చాలా బలంగా తయారవుతుంది. చూస్తున్నారు కదండి, చిన్న కుండీలలో కూడా కాండం ఇంత బలంగా తయారవుతుంది అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లేనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కెమికల్ మాత్రం వాడకండి. మనకి ఆర్గానిక్ ఏంటంటే కొంచెం స్లోగా పనిచేస్తుందండి. మనకి ఒకేసారి ఇప్పుడు వేసాం కదా, రేపటికైతే చెట్టు నిండా మొగ్గలు వచ్చేస్తాయి, చెట్టు నిండా పువ్వులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదండి. స్లోగా పనిచేస్తుంది అనమాట, కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనకి కెమికల్ ఫర్టిలైజర్ ఏంటంటే ఈరోజు ఇచ్చామంటే ఒక 2-3 డేస్ కల్లా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత మాత్రం చెట్టు కంపల్సరిగా ఎండిపోతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమికల్ అయితే వాడకండి. చూస్తున్నారు కదండి, గులాబీ పువ్వులు అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుందండి. అందరూ అడుగుతూ ఉంటున్నారు అనమాట, మీ దగ్గర ఎంత బాగా పువ్వులు వస్తున్నాయి, మాకు రావట్లేదు అని. ఇదేనండి సీక్రెట్. ఇస్తూ ఉండండి ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే. గులాబీ మొక్కలకి పువ్వులు పూసినాయి కదా అని వదిలేయకండి. పువ్వులు పూసి ఆ చెట్టు నీరసించి చనిపోతుంది అనమాట. ఇలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేస్తేనే కొంతమందికి ఈ వీడియో రికమెండేషన్లోకి వెళ్తుంది. హ్యాపీ గార్డెనింగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందు